దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 196వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. దాంట్లో ప్రత్యేకంగా ఒక కోవకు చెందినటువంటి దర్శనాలు, నా పిలుపుకు సంబంధించిన దర్శనాలు చెప్తూ ఇతర జనుల గురించి దేవుడు చాలా తాపత్రయపడుతున్నాడు. ఇతర జనులకు సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా, మరి ఆ నరకం నుంచి తప్పించుకోకుండా అలా వెళ్ళిపోతేనే వాళ్ళ జీవితాలు కోట్ల మంది. కాబట్టి వాళ్ళని ఎలా అయినా సరే ఆ మార్గం నుంచి సరిదిద్దాలని దేవుడు మొదటి నుంచి తాపత్రయపడుతున్నాడు, ఇప్పుడు తాపత్రయపడుతున్నాడు అనే దానికి రుజువుగా అనేక సందర్భాలు నేను తీసుకురావటం జరిగింది. ఇంతకుముందు ఇర్మియా గ్రంథం, ఆ గ్రంథంలో దేవుడు ఎలా వారి గురించి వాపోయాడో తెలుసు. ఇప్పుడు ఒక ప్రవక్త హబక్కూకు అనేటువంటి ప్రవక్త, ఆయన హయాంలో ఆయన జరిగినటువంటి విషయం. ఆయన ఇప్పుడు ప్రభు కంటే ముందు 605 సంవత్సరాల క్రితం. ఇర్మియా గారికి కొద్దిగా వెనక. ఇర్మియా గారు 610, 620 అట్లాంటి ప్రభు కంటే ముందు. ఇప్పుడు హబక్కూకు అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 605లో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11, 14. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఏం చెప్తుందో చూద్దాం. 11 నుంచి 14 చెప్తాను, తక్కింది దానికి వెనక ముందు మీకు కథలాగా చెప్తాను. 2వ అధ్యాయం 11 నుంచి 14. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించు చేత కోటను స్థాపించు వారికి శ్రమ అని చెప్తూ, జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగును గదా. ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండియుండును. ఇది వచనం. ఏంటండి ఈ వచనంలో ఉన్న విషయం ఏంటి అని అంటే, హబక్కూకు గారికి ఆయన చాలా సంశయాత్మకంగా ఉంటారు. ఆ రోజుల్లోనే ఒక దండయాత్ర వచ్చేసాడు నెబుకద్నెజర్. ఫస్ట్ దండయాత్ర వచ్చి క్రీస్తు పూర్వం 605లోనే దానియేలును కొంతమందిని పట్టుకుపోయారు, కొంతమంది తీసుకెళ్ళిపోయాడు. అయిపోయింది. 2-3 సార్లు ఆయన దండెత్తి వచ్చి మొత్తం అంతా వసూలు చేసుకోవటం జరిగింది. ఎవరు? నెబుకద్నెజర్. అది దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున. హబక్కూకు అనే ప్రవక్తకి డౌట్ వచ్చింది. ఏంటి, మన దేవుడు సృష్టికర్త కదా, ఆయన ఏంటి ఈ యొక్క నెబుకద్నెజర్కి అందరిని అప్పచెప్పేస్తున్నాడు. కొన్ని నెబుకద్నెజర్ అన్న ఆయన మంచి అయినా ఏమన్నా, ఆయన కఠినాత్ములు, వాళ్ళంతా కల్దీయులు, వాళ్ళకి అప్పచెప్తున్నారు ఏంటి అని చెప్తూ ముందు వచనాల్లో అంటాడు, అయ్యా ఏంటి అసలు మమ్మల్ని అందరినీ ఏలుకలేని పురుగుల్లాగా చేసావేంటయ్యా మమ్మల్ని అందరినీ. ఆయన వచ్చి ఒక వల వేసి చేపలు పట్టుకుని, చేపలు పడినాయి, నా వల ఎంత మహిమగలది, ఈ వల ద్వారానే చేపలు పడినాయి అని ఆ వలకి పూజ చేస్తూ ఉంటాడు ఒక ఆయన. ఎందుకు? ఈ వలలోనే చేపలు పడినాయి. ఎంత అన్యాయమయ్యా, చేపలు పట్టడానికి వాళ్ళకేమైనా సంబంధం ఉందా అని అట్లా అనుకుంటున్నాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా వచ్చేసి దండయాత్రకి మమ్మల్ని అందరినీ పట్టుకుపోయి వాళ్ళ కత్తులు, ఆయుధాలు ఉంటాయి కదా, ఆయుధాలకు పూజ చేసుకున్నాడయ్యా, ఇగో ఈ ఆయుధం ద్వారానే నేను ఇంతమందిని చంపా అని పూజలు చేసుకుంటున్నాడయ్యా. ఇప్పుడు అది ఆ సంస్కృతి భారతదేశంలో ఉన్నట్టుంది, మీకు తెలీదా? ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఇవి చూసా, యూట్యూబ్లో వాటిలో చూసా. పూర్వం మనకు యుద్ధాలు జరిగినప్పుడు ఈ ఫలానా ఆయన ఈ కత్తి పట్టుకుని ఇంతమందిని చంపాడు అని చెప్పి ఆ కత్తిని దానికి ఒక దేవాలయం కట్టి ప్రతి సంవత్సరము దానికి పూజలు చేసి దానికి దండలేసి జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఆ విషయం, ఆ కత్తే చంపిందంట మనుషుల్ని. ఇది న్యాయమా? మనుషుల్ని చంపటం అనేది దేవుడి యొక్క నిర్ణయమా ఈ కత్తి చేసేది? అట్లా ఉందయ్యా ఈ నెబుకద్నెజర్ పని. ఆయన అట్లా వలలకి పూజలు చేస్తున్నాడయ్యా. ఆ వల చేత పట్టావు అంటే ఆ కత్తులకి, ఖడ్గాలకి పూజలు చేసుకుంటున్నారయ్యా. వాళ్ళే దేవుళ్ళట వాళ్ళకి. మీరు దేవుడు కాదా మరి? వాళ్ళు మమ్మల్ని జయించడానికి కారణం ఎవరో దేవుడై ఉండాలి, కానీ ఇవి అవుతాయా? ఏంటయ్యా ఇట్లా అన్యాయం, మీరు చూస్తూ ఊరుకుంటారేంటయ్యా అని ప్రశ్న వేస్తాడు ఈ హబక్కూకు గారు.
ఏంటయ్యా మీరు అన్నీ చూస్తా అంటారుగా, ఎక్కడన్నా మీరే ఉంటారు అన్నారు, మీ ఆత్మకి అసలు తిరుగులేదు, ఎక్కడైనా మీదే ఉంటుంది అని అంటారు కదా, మరి మీరు ఇవన్నీ చూడలేదా? నెబుకద్నెజరు వచ్చి మొత్తం మమ్మల్ని అందరినీ ఇట్లా పట్టుకుపోతా ఉన్నాడు, పట్టుకుపోయి ఆ యొక్క ఎవరు ఆ కత్తులకి వాటికి పూజలు చేసుకుంటున్నాడు, ఇదేంటయ్యా అన్నాడట, అనుకుని ఒక దేవాలయపు శిఖరం మీద ఎక్కి దేవుడు ఏం బయలుపరుస్తాడో చూద్దా అని కూర్చుని వేచి చూస్తా ఉన్నాడట. వేచి చూస్తా ఉంటే దేవుడు ఆత్మచేత ఆయనకి జ్ఞానోదయం కలగజేశాడు. ఆ జ్ఞానోదయం అయినప్పుడు ఇట్లా దేవుడు బయలుపరుస్తున్నాడంట అతనికి. ఎట్లా బయలుపరుస్తున్నాడు? నరహత్య చేయుట చేత పట్టణం కట్టించే వారికి శ్రమ. అబ్బాయి నువ్వు అనుకుంటున్నావు కదా, ఆయన నరహత్య చేసిన మాట వాస్తవమే. కల్దీయులు వాళ్ళకి శ్రమ వస్తుంది అబ్బాయి. దుష్టత్వము జరిగించే చోట కోటను స్థాపించే వారికి శ్రమ వస్తుంది అబ్బాయి. వాళ్ళు ఈ దుష్టత్వం చేస్తున్నారు కదా. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడే జనులు క్షీణించుదురు. వాళ్ళకి కూడా ఆ రోజు వస్తుంది, ఆ వచ్చే రోజు వాళ్ళకు పోతారు. ఇది సైన్యములకు అధిపతిగా యెహోవా చేతనే అగును కదా. నా వల్లే అవుతుంది అబ్బాయి. ఎన్నాళ్ళు వాడు ఉండాలో అన్నాళ్ళు ఉంటాడు. పోయే రోజు వచ్చిన తర్వాత వాళ్ళకి వస్తుంది. అది ఎవరి వల్ల అవుతుంది? పోయే రోజు వచ్చినప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఇది పోవాలి అని ఎవరి వల్ల అవుతుంది? యెహోవానైనా నా వల్లనే అవుతుంది అబ్బాయి. ఇప్పుడు 70 సంవత్సరాలు వాళ్ళకి ఏం చేయకూడదు, మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అనుకున్నా నేను. ఉంటారు. 70 సంవత్సరాలు అయిపోయింది, నువ్వేమేం తప్పుడు పనులు చేసావు చూడయ్యా అని చెప్పేసి అప్పుడు నేను వాళ్ళని దండించాడా లేదా? 70 సంవత్సరాల తర్వాత మాది పారసీకులను తీసుకొచ్చి నెబుకద్నెజరుని ఓడించాడా లేదా? చేసే రోజు వస్తుంది. ఇదంతా ఎవరి వల్ల అవుతుంది? నా వల్లనే. వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పింది నా వల్లే, విడిపించేది నా వల్లే. అయితే వాళ్ళు చేసిన అతిక్రమాలు చేస్తే ఆ అతిక్రమాలను విడిచిపెట్టేసాను అనుకున్నారు అబ్బాయి. అది విడిచిపెట్టలేదు అంటున్నాడు. విడిచిపెట్టలేదు. అది ఎవరు చేసింది వారి నెత్తి మీదకే నేను రప్పిస్తాను అంటాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు ఆయన, గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుతున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుతున్నవి అన్నాడు. ఈ మాట కోసం తీసుకున్నాను. ఏంటంట? రాళ్ళు, గోడల్లో రాళ్ళు ఎప్పుడైనా మాట్లాడతాయా? మనతో మాట్లాడవు కానీ దేవుడితో మాట్లాడతాయట. అదేంటి? కల్దీయులు ఇళ్ల మధ్యలోనూ అక్కడ ఇక్కడ వాళ్ళు చేసిన దుష్టత్వం మీకెట్టా చూస్తారండి? ఎవడు చేసిన దుష్టత్వం వాడి మీదకే తెప్పిస్తా అంటున్నారు కదా మీరు. మీకు ఎవరు చెప్పారు వీడు దుష్టత్వం చేశాడు, 4 గోడల మధ్య వీడు ఈ పని చేశాడని మీకు ఎవరు చెప్పారంటే, ఓ అని పిచ్చోడా, ఎవరు చెప్పక్కర్లేదు అబ్బాయి. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుతున్నవి. ఎక్కడైతే ఏ గోడల దగ్గర ఎక్కడ చేశాడో తప్పు పని, రాళ్ళు వచ్చి నాకు చెప్తున్నాయా వీడి పని చేశాడు ఇక్కడ అని చెప్తున్నాయి రాళ్ళు. దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుతున్నవి. దూలాలు ఉన్నాయి ఇళ్ళకి, అవి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. అన్న ఆజ్ఞ ప్రకారం అన్నీ వింటున్నాయి. వీడి చేశాడు, నిజమే ఇది చేశాడు, నా దగ్గర చెప్తుంది, రాళ్ళు చెప్తాయి వీడి పని చేశాడు, పైన దూలం నేను కూడా చూసా, సాక్ష్యం వాడి పని చేయటం నేను చూసా అని అవి చెప్తున్నాయి. కాబట్టి అందుకు నేను ఎట్లా అంటాడు, ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నను. భూమి మొత్తం నా జ్ఞానంతో నిండదు. రాళ్ళు రప్పలు అన్నీ నా జ్ఞానంతో నిండను. ఎవడు ఏ తప్పు పని చేసింది నాకు వచ్చేస్తుంది. భూమి మెరపెడుతుందండి. భూమి మెరదు. అన్యాయంగా ఒక రక్తం ఒలికిస్తే భూమి వెంటనే మొరపెట్టేస్తుందండి. అక్కడ హేబేలు రక్తం అట్లాగే మొరపెట్టింది, నాబోతు రక్తం అట్లాగే మొరపెట్టింది. అన్యాయంగా రక్తం ఒలికిచ్చాడు వీడెవడో చూసుకోండియా అని చెప్పుంది భూమి అంటున్నాడు. ఎట్లా అంట, సముద్రం మొత్తం జలంతో నిండి ఉంటుంది, అట్లాట భూమి మొత్తం నా యొక్క మహిమతో నిండి ఉందన్నాడు. దేవుడు ఎక్కడ అందుగలడు ఇందు లేడని సందేహం వలదు. దేవుడు ఇక్కడ లేడుగా అంటాక లేదయ్యా. సముద్రంలో మహాసముద్రం, దాంట్లో చేపలు ఉన్నాయి. ఇక్కడ నీరు లేవు అని ఏ చేప అని అనుకోవటానికి అవకాశం ఉంది ఎక్కడైనా? సముద్రం మధ్యలో ఉండి ఇక్కడ నీరు లేదు, నీరు లేని చోటుకి వెళ్దాం, నీరు లేని చోటుకి వెళ్దాం, నీరు లేని చోటు ఉంటుందా సముద్రంలో? అట్లాగే దేవుడు లేని చోటు భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? లేదు. భూమి మీద దేవుడు లేని చోటు లేదు. నేను ఉండా అని ఎంత చక్కగా చెప్పాడు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి నా మహాత్మ్యము చేత నిండి ఉన్నది, నా కన్ను అన్నీ చూస్తుంది అబ్బాయి అన్నాడు. అబ్బాయి ఆయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరో చెప్పండి. ఆయన సృష్టికర్త కాకపోతే ఎట్లా
ప్రపంచాన్నంతటినీ చూసేటువంటి యొక్క దేవుడు ఇంకెక్కడున్నాడు? ఆయనే సృష్టికర్త. కాబట్టి అట్లాంటి వచనాలు బైబిల్ గ్రంథం ముత్యాల లాంటి బంగారం లాంటి మాటలతో నింపబడి ఉంది. దేవుడు ఆత్మచేత ఇదంతా రాయించబడింది, మనుషులు రాసింది కాదు. అలాగే హబక్కూకు గ్రంథం 2:17 ఏం చెప్తుందో చూడండి. లెబనోనుకు నీవు చేసిన బలాత్కారం నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకు వాటిలో నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారం బట్టి ఇది సంభవించును. అమ్మా, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. చేసిన మాట వాస్తవమే. కల్దీయులు నిజమే, నేనే అప్పచెప్తే వాళ్ళు ఒకటి చేయండి అంటే 2 పనులు చేశారు. ఒక దెబ్బ కొట్టండి అయ్యా అంటే 2 దెబ్బలు కొట్టారు. దొరికిందిగా ఛాన్సు. దేవుడు ఎట్లాగా అప్పచెప్పాడు, కానీ వాళ్ళు ఎక్కువ అతిక్రమించి చేశారు. ఇదంతా నా వల్లే అవుతుంది అనుకున్నారు. దేవుడి వల్ల అవుతుందని వాళ్ళు గ్రహించాల. దేవుని ప్రజల్ని దేవుడు మనకు అప్పచెప్తున్నారు అని అనుకోవట్లా, నా వల్లే అనుకుని వాళ్ళు ఏం చేశారట, పశువులను కూడా అంటే పశువులు బెదిరించినా దేవుడు తెలుసా? మనుషులు ఒకటే కాదా, పశువులు కూడా ఆయన ఆధిపత్యంలోనే ఉంటాయి. ప్రపంచం అంతా ఆయన ఆధిపత్యంలో ఉంది. పశువులను ఏమంటున్నాడు చూడండి. లెబనోనుకి నీవు చేసిన బలాత్కారం నీ మీదకి. లెబనోన్ అంటే ఇజ్రాయెల్ దేశంలో లెబనోను. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి చేసినటువంటి బలాత్కారం మీరే కదండి అప్పచెప్పారు. మళ్ళీ బలాత్కారం అంటారంటే ఏంటంటే, నేను అప్పచెప్పాను అయ్యా, ఒక దెబ్బ కొట్టమంటే 2 దెబ్బలు కొట్టమన్నాను నిన్ను. అది అట్లా. వాడు లొంగిపోయిన తర్వాత కూడా ఇంకా కొట్టమన్నానా? లొంగిపెట్టిన తర్వాత ఆయన భార్య పిల్లల్ని అందరిని కొట్టమన్నానా? వాడు వస్తున్నాడుగా, తీసుకుపో మేలకుండా, అప్పుడు కూడా కొడతావా? బలాత్కారం చేసావు నువ్వు, తప్పది. అది నేను చూసా. బలాత్కారం నీ మీదకే వస్తుంది. పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడు. ఆఖరికి పశువులను కూడా బెదిరించావుగయ్యా. అయ్యేం చేసినాయి నిన్ను? పశువులను బెదిరించిన బెదురు కూడా నీ మీదకే వస్తుంది. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారం బట్టి ఇది సంభవించును, నీ మీదకు వస్తుంది అబ్బాయి అన్నాడు. ఎవరి క్రియల ప్రకారం వాటి ఎవడు చేసింది వాడిని నెత్తి మీదకు తెచ్చి ఇచ్చే పూచి నాది, చేసేవాడిని నేను అంటున్నాడు. నీ మీదకే వస్తుంది అబ్బాయి అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఎంత జ్ఞానయుక్తంగా ఆ మాటలు ఉన్నాయో చూడండి. కాబట్టి ఆ హబక్కూకు ఇక నోరు తెరవలేదంటండి. ఈ యొక్క జ్ఞానం రాకముందు ఏమన్నాడు, అయ్యా ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఈ కల్దీలు ఈ తప్పుడు పనులన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారేంటయ్యా మీరు అని అంటే, అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అన్నాడు. హబక్కూకు 2:19-20 వచనాలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కర్రను చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారంతోనూ వెండితోనూ పూతపోయేను కానీ దానిలో శ్వాసం ఎంత మాత్రమూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండును గాక. నోరు మేలకుండా ఉండును గాక. నువ్వు కూడా అంతే అన్నాడు హబక్కూకుని. ఇదేమన్యాయమయ్యా, మీరు చూడలేదా అన్నారే. చూడకపోవటం ఏంటయ్యా? నా మహిమతోటి భూమి అంతా నిండి ఉంది, ఎప్పుడు ఏది జరగాలో జరుగుద్ది. నేను చూడకపోవటం ఏంటి? నోరు మూసుకుని మౌనంగా ఉండటం మంచిది ప్రతి వాళ్ళు కూడా అన్నాడు. అంతే, నువ్వు కూడా మౌనంగా ఉండబ్బాయ్, ఏది ఎప్పుడు జరగాలో జరిగిస్తా అన్నాడు. అంటే ఆఖరి జ్ఞానోదయం జరిగిన తర్వాత ఆయన ఒక్క మాట చెప్పాడు. ఆ మాట వింటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హబక్కూకు గారి జ్ఞానోదయం జరిగిన తర్వాత 3వ అధ్యాయం 17-18 వచనాల్లో ఆయన ఏమంటున్నాడు? అప్పుడు దాకా అన్నాడు కదా, ఏంటయ్యా మీరు చూడలేదా అన్నాడు కదా. 17-18 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని అన్నాడు. ఇప్పుడు అన్నాడండి, ఏది ఉంటే ఏది పోతే నాకెందుకయ్యా, అన్ని పోనీ కాక నువ్వు ఉంటే చాలయ్యా నాకు చాలు అన్నాడు. అది మీకు తెలుసు కానీ ఎందుకు పోతున్నాయో ఎందుకు వస్తున్నాయో మీరేగా చేస్తున్నారు. మొత్తం పోనీయండి కాక నా దేవుడు ఏం చేశాడని ఇక అడగనయ్యా, నోరు మూసుకుని మౌనంగా ఉంటా అంతే. ఏం చేస్తున్నావయ్యా నా అన్నం,
ఏమన్నామని మీకు తెలియకుండా ఏది జరగదు, ఎందుకు జరగాలో ఏం జరగాలో మీకు తెలుసు, న్యాయమే జరిపిస్తారు. కాబట్టి నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను మీ ఎడల నేను సంతోషిస్తా. ఇవన్నీ మీ హస్తం చేత జరుగుతున్నాయని నేను సంతోషిస్తానయ్యా అన్నాడు. ఇది ఎంత బాగుంది ఈ మాట. హబక్కూకు గారి గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రశ్నించేటప్పుడైతే మనం ఏంటో ఇలా ప్రశ్నించాడు అనుకున్నాం, కానీ దాని ద్వారా మనకి ఎంతో బోళ్ళంతటువంటి జ్ఞానం వచ్చేసింది. ఇకపోతే జకర్యా గ్రంథం అనే గ్రంథానికి మనం వెళ్ళాలి. కానీ దాని ముందు కీర్తనాకారుడు చెప్పిన దేవుడు యెహోవా దేవుడే అసలైన దేవుడు అని మనం గ్రహించడానికి వీలుగా ఆ జకర్యా గ్రంథంలోకి వెళ్ళే ముందుగా మరి కీర్తనాకారుడు కూడా చెప్పాడు కొన్ని విషయాలు. ఆ మాటలు కూడా మనం వింటే ఓహో ఇది కరెక్టు, ఈ దేవుడు సృష్టికర్త అని మనం గ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఇక జకర్యా గ్రంథంలో కూడా చాలా మంచి ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి. కానీ మరి అక్కడ దాకా వెళ్ళాలంటే ఈ ఎపిసోడ్ టైం సరిపోదనే ఉద్దేశంతో కీర్తనలోకి వెళ్ళి ఆ తర్వాత మీకు ఆ విషయాలు తీసుకురావాలని అనుకుంటున్నాను. కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయం 13, 15. ఆయన సృష్టికర్త అంటాకి, ఇతర జనులను కూడా ప్రేమిస్తున్నాడు అంటాకి, ఇతర జనులకు కూడా ఎట్లాగైనా సరే మంచి మార్గంలో తెచ్చి ఆ నరకం తప్పించాలి అంటాకి రుజువేంటి? ఈయన క్రైస్తవుల దేవుడు కదా, లేకపోతే ఇజ్రాయేల్ దేవుడు కదా, ఇతర జనుల మీద ఆయన దృష్టి ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎట్లా ఉంది అంటే ఇదిగో ఇలా ఉంది అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. 33 అధ్యాయం 13, 15. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇది వినండి, ఆకాశం నుంచి కనిపెట్టి ఎవరిని దృష్టిస్తున్నాడట? నరులందరినీ. అందులో ఇతర జనులు ఉన్నారా లేరా? ఉన్నారు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడండి? భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. మనుషులు, ఇజ్రాయేల్ ప్రజలు, ఇతర ప్రజలు, పశువులు, పక్షులు, నివాసులు, అసలు భూమి మీద నివాసం ఉన్న ప్రతిదాన్ని చూస్తున్నాడట ఆయన. అందుకేగా చెప్పాడు, పశువులకు నువ్వు కలగజేసిన బెదరు కూడా నీ మీదకి రప్పిస్తా అన్నాడు నెబుకద్నెజరు రాజుకి. కాబట్టి ఇంతగా చూస్తున్నటువంటి దేవుడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలని విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ఇతర జనులు కూడా దీంట్లో లింక్ అన్నమాట. అందరి హృదయాలు ఏకరీతిగా చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల హృదయం ఒక రకంగాను, ఇతర ప్రజల యొక్క హృదయాలు ఒక రకంగాను చేయలేదట దేవుడు. అందరి హృదయాలు ఏకరీతిగా నిర్మించాడు ఆయన. అంతే, ఒకరికి అందరిని ఏకరీతిగా నిర్మించాడు. వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ఏ పని చేసినా ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పనిని ఎలా చూస్తాడో ఇతర జనులు చేసిన పనులు కూడా అలాగే చూస్తాడు, క్రియలన్నీ. కాబట్టి ఎవరి క్రియాఫలాలను వారికి తెచ్చి ఇవ్వటానికి అన్నీ చూచేటువంటి దేవుడు, న్యాయమైన దేవుడు. ఇక ఆ దేవుడు అలా ఉంటే ఇక మనకేంటి పదవా? అన్నీ చూచే దేవుడు ఉండగా మనకి ఏం జరిగితే మట్టికి మనకేం భయం? అన్యాయంగా ఏది జరగదు కదా, అది లెక్క. కీర్తన 24, 1, 3, 4 వచనాలు చూస్తే ఆయన సృష్టికర్త అనే దానికి మనకి రుజువులు దొరుకుతూ ఉంటాయి. 24వ అధ్యాయం 1, 3, 4. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అయిందా? యెహోవావే ఏంటంట? భూమి మొత్తం, లోకము దాని నివాసులు. దాంట్లో అన్యజనులు లేరా? ఇతర జనులు లేరా? మొత్తం నివాసులందరూ వాళ్ళే, ఆయన వాళ్ళేనట. ఇప్పుడు ఇతర జనుల మీద ఆయన పరిపాలన ఉందా లేదా? మొత్తం అన్నీ కూడా భూ నివాసులందరూ కూడా ఆయన వాళ్ళు అయినప్పుడు ఆయన పరిపాలన సాగుతుందా లేదా? కాబట్టి 4వ వచనం అంటాడు ఆయన. ఇక 3వ వచనంలో ఒక మాట చెప్పాడు. 3వది కూడా మనం చూడదగిందే. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు. అసలు దేవుడి దగ్గరికి ఎవడండి వెళ్ళేది అంటే ఒకటే రూలు. అది ఇతర జనులకైనా రూలు అదే, ఇజ్రాయేల్ ప్రజలకైనా ఒకటే రూలు. ఎవరయ్యా దేవుడి దగ్గరికి వెళ్తాడు? ఒకరికొక రూలు, ఒకరికొక రూల్ లేదు. ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన వాడట వ్యర్థమైన దాని గురించి మనసు పెట్టవద్దు మనం.
ఎవరైనా కానీ కపటం ఉండకూడదు, నిర్దోషమైన ఎవ్వరికి అపకారం చేయకూడదు, మంచి హృదయం కలిగి ఉంటే అదే మారు మనసు. దేవుడు చెప్పింది అదేగా, మారు మనసు మారు మనసు మారు మనసు. ఇదేనయ్యా నేను చెప్పేది. ఈ మారు మనసు ఉన్నవాడు, అయ్యా ఇజ్రాయేల్ ప్రజలకు మారు మనసు ఉంది, బయట వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడి వైపు చూశారు, అన్ని ఉన్నాయి, బాప్తిజం చేసుకున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, కానీ మారు మనసు లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్తారు. క్లియర్. ఆయన పర్వతం ఎక్కలేడుగా, చెప్పేశాడుగా, నా పర్వతం ఎక్కలేడు అబ్బాయి. మారు మనసు లేదు, శుద్ధ హృదయం లేదు, కపటం తీసేసుకోవాలా నీ దగ్గర నుంచి. కాబట్టి అన్ని వ్యర్థమైన వాటి గురించే నీ మనసు అంతా ఉంది దేవుడిని వదిలిపెట్టి. కాబట్టి నువ్వు రావు. ఇతర జనుల పరిస్థితి ఏంటి? వాడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు, యేసు ప్రభువుని అంగీకరించలేదు, వీడి పరిస్థితి ఏంటి? కాబట్టి యేసు ప్రభు వారు రాకముందు అయితే మన సాక్షి ప్రకారం అన్ని మంచి పనులు చేసావు కాబట్టి తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు. కానీ యేసు ప్రభు వారు వచ్చి ఎంత త్యాగం చేసి ఎంత సువార్త ప్రకటించిన తర్వాత యేసు ప్రభువు నాకు వద్దు అని నువ్వంటే నిన్ను పరలోకం తీసుకెళ్తామంత అన్యాయం ఇంకోటి లేదు. ప్రతివాడు వచ్చి నేరస్థాపన చేస్తాడు. చెప్తాడు మత్తయి సువార్తలో, ఫలానవాడు నరకంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నేరస్థాపన చేస్తారు. అయ్యా ఆయన ఎట్లా వచ్చాడు నీ దగ్గరికి, ఎట్లా వచ్చాడు ఆయన నీ దగ్గరికి అని నేరస్థాపన చేస్తాడు. ఇంత సువార్తని మీరు ప్రకటించి ఇంత చేసిన తర్వాత కూడా మీరు వద్దు అన్నవాడు మీ దగ్గరికి ఎట్లా తీసుకున్నారు మీరు అని నేరస్థాపన చేస్తారు అబ్బాయి అన్నాడంతే. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా ఆయన ద్వారానే ఉంది కాబట్టి ఆయన అంత త్యాగం చేశాడు. కాబట్టి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఎంత త్యాగం చేసి ఉండకపోతే రూల్ వేరు, మనస్సాక్షి బట్టి ఆ యొక్క తీర్పు వేరు. ఆయన వచ్చి ఇంత త్యాగం చేసి అందరి కళ్ళ ముందు ఇంత చేసి అన్యజనుల కోసం ఎంత తాపత్రయపడి అనేక మంది జీవితాలని పణంగా పెట్టి పౌలు అన్న ఆయన బయటికి తీసుకొచ్చి నువ్వు అన్యజనులకు ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను, నువ్వు అనేక మంది ఎదురు నిలవలసి ఉంది, అనేక శ్రమలు పడవలసి ఉంది, నిన్ను హింసిస్తారు, కొడతారు, తిడతారు, చంపుతారు, అయినా నిన్ను నిలవబెట్టి అన్యజనుల కొరకు అన్నాడు. అన్నీ చేసి తర్వాత కూడా నువ్వు మాకొద్దు అంటే నిన్ను ఎట్లా తీసుకునేది పరలోకం? ఇంతమంది జీవితాలను నేను త్యాగం చేయించింది ఎందుకైనా నేను ఇంత త్యాగం చేయించింది, జీవితాలు పడంగా పెట్టించింది ఎందుకైనా? ఈ మాత్రం నువ్వు గ్రహించకుండా లేకపోతే నాకు వద్దు అంటే నేను ఎట్లా తీసుకుంటారు అంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళదగిన వాడు ఎవడంటే ఈ యొక్క మారు మనస్సు అనేది మెయిన్. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవులు అన్న వాళ్ళకి మారు మనస్సు ఉండి తీరాలి, ఇతర జనులకి ఆయన అంగీకరించి తీరాలి, మారు మనసు రెండు ఉండాలి. అంగీకరించాలి, అంగీకరించేమయ్యా మారు మనసు లేదు, అన్ని తప్పుడు వల్లే చేస్తా, దేవుణ్ణి అయితే అంగీకరించా అంటాడు ఒక ఆయన వచ్చి. నో, కుదరదు. అంగీకరించాలి, మారు మనసు ఉండాలి, రెండు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇక ఆఖరిగా కీర్తన 145:18 ఏం చెప్తుందో చూడండి. 145:18 తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టువానికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇది చెప్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడయ్యా అని అంటే నిజంగా మొరపెట్టే వాళ్ళకి సమీపంగానే ఉన్నాను అబ్బాయి. అయ్యా దేవుడా అని నువ్వు నిజంగా మొరపెడితే, కపటం లేకుండా ఉంటే నీకు సమీపంగానే ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. మరి ఈ వచనాల ద్వారా ఆయన సృష్టికర్త తరతమ భేదం లేకుండా ఇటు ఇజ్రాయేల్ ప్రజలని లేకపోతే క్రైస్తవులని ఇంకొకళ్ళని భేదం లేకోకుండా దేవుడు సమాన న్యాయాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా అన్ని విధాలుగా మీకు తీసుకొచ్చే అన్ని యాంగిల్స్లోను ఆయనకి తరతమ భేదాలు లేవు. ఇతర జనులని ఈ జనులని నిజం చెప్పాలంటే ఇతర జనులు దేవుడెవరో తెలియకపోయినా మంచిగా ఉంటే వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా అని తన ప్రజలకి అనేక సార్లు హెచ్చరించాడు, వాళ్ళని మెచ్చుకున్నాడు. కాబట్టి ఇతర జనుల గురించి ఆయన తాపత్రపడుతున్న వాస్తవం. జకర్యా గ్రంథం కూడా దేవుడు ఆయన సృష్టికర్త అని తెలుసుకునే విధంగా ఎన్నో ఉన్నాయి. అవి మీకు ఒకటి మొదలు పెడతాను. మొదలుపెట్టిన తర్వాత ఇక విస్తరణ అనేది బహుశా తర్వాతానికి తీసుకెళ్లాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదివి తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది 196వ ఎపిసోడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 11 చదివేసి తర్వాత తీసుకెళ్తాను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను.
అతడు లోయలోనున్న గొంజి చెట్లు నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడింది. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అనేది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడటం యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. లోకమంతా తిరిగి వస్తాకట దూతలు గుర్రాల మీద వెళ్ళిపోయి వస్తున్నారట. మొత్తం అంతా తిరిగి వచ్చి నుంచుని, అయ్యా లోకమంతా తిరిగి వచ్చాం, అందరూ శాంతంగా ఉన్నారని చెప్పారట. ఇందులో ఇతర జనులు ఉన్నారా లేరా? ఉన్నారు. లోకమంతా తిరిగే ఏర్పాట్లు ఇవ్వండి. ఆయన వచ్చి తిరగక్కల ఒక అవతారం ఎత్తి జకరియా గారు ప్రభు కంటే ముందు 520 సంవత్సరాల క్రితం జీవించినటువంటి మనిషి బబులోను యొక్క చెర అయిపోయి మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చిన తర్వాత దేవుడు జకరియా గారు చూపించినటువంటి దర్శనం, లోకమంతా తిరిగి వచ్చామయ్యా, అంత నిమ్మలంగా ఉంది అన్నాడు. కాబట్టి దేవుడు సృష్టికర్త అంటాక రుజువులు ఇవన్నీ, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మరి తర్వాత ఎపిసోడ్ తీసుకొస్తా. ఇప్పుడైతే ఈ 196 ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటలను దీవించను కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 196 ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపింపు ఇచ్చారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని చేసేసారు. ప్రభువా మీరు సృష్టికర్త అనేటువంటి జ్ఞానం బిడ్డలకు ప్రభువా రంగరించి పోయటంలో మీరే నాకు సహాయం చేసి ఇన్ని వచనాలు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ వచనాల యొక్క వెలుగులో తండ్రి మీరు సృష్టికర్త అని అనేక మందికి తండ్రి ఈ యొక్క జ్ఞానం వెదజల్లటానికి మీ బిడ్డలని ప్రేరణ కలగజేయండి, దీవించండి. అలాగే ప్రభువా ఈ యొక్క పరిచర్యను దీవించండి. ఈ టీవీ యాజమాన్యం అలాగే పనిచేస్తున్నటువంటి బిడ్డలు, నన్ను నా పరిచర్య అలాగే ఈ కార్యక్రమం వీక్షకుడు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను.